హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫుల్ స్క్రీన్ మోడ్లో అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. ఈ టెంప్లెట్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ టెంప్లెట్ క్రియేట్ చేయడానికి నేను వాడిన ఫైల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తున్నాను. టెంప్లెట్, లవ్ పిఎన్జీ, బోర్డరు, గ్రీన్ స్క్రీను ఇవన్నీ టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కల్పిస్తున్నాను. ఈ లింక్ పైన క్లిక్ చేసి మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఈ ఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పే ముందు నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. ఇదే టెంప్లెట్కి మంచి లవ్ సాంగ్ పెట్టి నా టిక్ టాక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోకి మంచి లవ్ సాంగ్ వాడి టిక్ టాక్లో పెట్టానని చెప్పాను కదా. మీరు టిక్ టాక్లో ఆ సాంగ్ విని ఉంటే డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్తోనే కలిపి సాంగ్ కూడా ఇస్తున్నాను మన వెబ్సైట్లోనే. అక్కడ నుంచి ఆ లవ్ సాంగ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని ఏమైతే నేను చెప్పట్లేదు, మీరు టిక్ టాక్లో చూసింటే మాత్రం మీకు అర్థమైపోతుంది. ఒకలా వీడియో చూడకపోతే టిక్ టాక్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి చూసి ఆ యొక్క సాంగ్ అయితే మన అఫీషియల్ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకోండి టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపి. అయితే ఫ్రెండ్స్, మీ దగ్గర కైనమాస్టర్ ప్రో వెర్షన్ లేకపోతే ఫ్రీ వెర్షన్ ఉంటే డిస్క్రిప్షన్లో 4.11.13 అనే ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోని చూసి మీ కైనమాస్టర్ని అయితే అప్గ్రేడ్ చేసుకోండి. మీకు అన్ని ఫీచర్స్ ఫ్రీగా వస్తాయి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు అందరికంటే ముందు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒక్కరికి షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 3 ఆస్పెక్ట్ రేషియోలు అడుగుతుంది. మధ్యలోది 19:16 అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి చూస్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఈ ఫోటో కరెక్ట్గా రాదు కాబట్టి ఫోటో పైన టచ్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయి. కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఎందుకంటే మీకు ఫోటో కరెక్ట్ పొజిషన్లో రావాలి కాబట్టి కరెక్ట్గా చూసుకోండి. మీకు పొజిషన్ చెక్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోండి. ఇక్కడ ఈక్వల్ టు బటన్ ఉంటుంది లాక్ చేయడానికి, దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేశారు కదా, దీన్ని ఏం చేస్తారంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ చేసుకుని ఇలా ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఫస్ట్ వచ్చేసి మనకి నార్మల్ టెంప్లెట్ ఉంటుంది కదా, ఫస్ట్ టెంప్లెట్ని తీసుకోండి. ఇక్కడికి ఈ విధంగా టెంప్లెట్ తీసుకోండి. ఈ టెంప్లెట్ వస్తుంది. టెంప్లెట్ పైన టచ్ చేసి మనకి కత్తెర పక్కన మనకి ఒక స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు, దీన్ని ప్యాన్ అండ్ జూమ్ కూడా అనొచ్చు. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా పైకి వస్తే మీకు ఏంటంటే బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు స్క్రీన్ అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. మళ్ళీ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఆప్షన్లు వస్తాయి. కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఓల్డ్ కైనమాస్టర్ అయితే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కలర్స్ పెంచండి. సో ఎందుకంటే మీకు యాక్యురేట్గా కనపడతాయి కలర్స్ అయితే. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, మీకు ఆ ఎఫెక్ట్ అనేది వస్తుందో లేదో ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే దీనికి స్నవ్ ఎఫెక్ట్ రావాలి. అప్పుడు ఏం చేయాలంటే మీరు మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి స్నవ్ ఎఫెక్ట్కి సంబంధించిన గ్రీన్ స్క్రీన్ ఉంటుంది, దాన్ని ఇక్కడికి ఈ విధంగా తీసుకొని ఈ స్నవ్ పైన టచ్ చేసి అంటే గ్రీన్ స్క్రీన్ పైన టచ్ చేసి కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేయండి. చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే యొక్క గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుని ఇలా కిందకు వస్తే మీకు క్రోమా కీ అని ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేయండి. సో మనకేంటంటే గ్రీన్ స్క్రీన్ పోతుంది. ఇప్పుడు ప్లే చేయండి. సో ప్లే చేస్తే మీకు ఏంటంటే స్నవ్ అయితే కనపడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ స్నవ్ పైన సెలెక్ట్ చేసుకొని లైక్ గ్రీన్ స్క్రీన్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని కలర్స్ పెంచండి. సో కలర్స్ అయితే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి, మీకు ఆ గ్రీన్ స్క్రీన్కి సంబంధించిన స్నవ్ ఉంటుంది చూడండి ఎంత బాగా కనపడుతుందో. సో చూడండి, మీకు చాలా బాగా కనపడుతుంది కదా కలరు. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలంటే లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది కదా మీరు డౌన్లోడ్ చేసుకున్నది, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా కిందకి తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేయండి. సో సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు కావాల్సిన వరకు.
ఈ విధంగా ఇక్కడ సెట్ చేయండి. చేసిన తర్వాత దీన్ని కూడా ఏం చేస్తారంటే 30 సెకండ్స్ వరకు అంటే మీ యొక్క ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఇలా ఫస్ట్కి రండి. వచ్చారు కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి బార్డర్ ఇమేజ్ ఉంటుంది, వైట్ కలర్ బార్డర్ చుట్టూ వచ్చేది, దాన్ని ఇక్కడికి తీసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒకే లింక్తో కలిపి ఫైల్స్ అన్నీ ఇస్తాను, అక్కడ నుంచి అయితే దీన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీరు. ఈ విధంగా వస్తుంది. దీనిపైన టచ్ చేసి ఇక్కడ కత్తెర పక్కన మనకి స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా పెద్దగా అయిపోతుంది, అప్లై అయిపోయింది చూశారు కదా. దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఒకసారి ప్లే చేస్తాను. సో క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది, కానీ మనం దీనికి ఎలాంటి సాంగ్ కూడా మనం అప్లై చేయలేదు. దీనికి ఒక సాంగ్ పెట్టాలి కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఆడియో పైన ట్యాప్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అనే బటన్ ఉంటుంది, దీంట్లోకి వచ్చేసి మీకు నచ్చిన సాంగ్ పైన టచ్ చేసి ప్లస్ ఐకాన్ పైన టచ్ చేయండి. సాంగ్ ఇంపోర్ట్ అయిపోతుంది ఫస్ట్కి. సో ఈ విధంగా ఫస్ట్కి పెట్టేసుకోండి. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి ఫస్ట్ నుంచి. సో సాంగ్ వచ్చేసింది, క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది, దీనిపైన టచ్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ 720, 1080, 4K ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మనం అయితే ఈ టెంప్లెట్ని యూజ్ చేసి మంచి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.